నమస్తే అవధాని. మమతా బెనర్జీకి ఓటమి ఖాయమైందా? ఆమె దుందుడుకుతనం, ఆమె కంగారు చూస్తుంటే వాస్తవానికి అదే అనిపిస్తుంది. నిన్న ఐపాక్ మీద ఈడీ అఫీషియల్స్ రైడ్ చేశారు కలకత్తాలో. అక్కడ ప్రతీక్ జైన్ అని ఈ ఐపాక్ ఆఫీసర్, అతనికి సంబంధించిన ఒక ఫోన్. వాస్తవానికి ఈడీ అఫీషియల్స్ దేని మీదైనా, ఈడీ కానీ సిబిఐ కానీ ఏ ఆఫీసర్ కానీ దేని మీదైనా రైడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు సాక్షులను పెట్టుకొని తాము రైడ్ చేసినప్పుడు వేటిని పట్టుకున్నాం, అవి ఏ కండిషన్లో ఉన్నాయి, ఇవన్నీ రికార్డ్ చేస్తారు. దీనికి కారణాలు ఏమిటంటే, రేపు పొద్దుట ఇన్వెస్టిగేషన్లో అక్కడ దొరికిన పరికరాలు కానీ వస్తువులు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి కేసుని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలా ఉపయోగపడతాయో ఉపయోగించుకుంటూ, ఇవి అక్కడ దొరికాయి, ఫలానా టైంలో దొరికాయి, ఫలానా ప్లేస్లో ఇవి ఉన్నాయి, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమిటి, ఈ ఎంక్వైరీస్ అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇట్ బికమ్స్ ఏ సోర్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అన్ ఎవిడెన్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. అందుకని పంచనామా చేసి పట్టించేస్తారు. అయితే ఈడీ అఫీషియల్స్ నిన్న దాదాపు 10 చోట్ల రైడ్ చేశారు, 14 చోట్ల రైడ్ చేశారు ఈ ఐపాక్ దీనికి సంబంధించి, ఇంక్లూడింగ్ ఢిల్లీ. అయితే మమతా బెనర్జీ కేవలం 2 చోట్లకి వెళ్ళి, ఒక చోట అయితే ప్రతీక్ జైన్ ఫోన్ వీళ్ళు ఈడీ అఫీషియల్స్ తాము సీజ్ చేసుకుంటున్న రికార్డ్స్లో పెడుతున్న దాన్ని, దాంతోపాటు ఒక ఫైలు, ఇవి గుంజుకెళ్ళిపోయింది. అండ్ బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్, అసలు ఏదన్నా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అక్కడికి రావడమే పెద్ద తప్పు. ఒకటి, అక్కడ ఆధారాలుగా వాళ్ళు నమోదు చేసుకుంటున్న వాటిని తీసుకెళ్ళడం రెండో తప్పు. మూడోది, వాట్ ది ఇన్ఫర్మేషన్ ఇస్, అక్కడ ఈడీ అఫీషియల్స్ కేవలం 3 ఉన్నారు. దే ఆర్ అకాంపైన్డ్ బై 5 officials of security and DGP. He himself accompanied the chief minister. ముఖ్యమంత్రితో ఆయన కూడా వచ్చి, అక్కడ ఈడీ అఫీషియల్స్కి ఇచ్చిన వార్నింగ్ ఏమిటంటే, మీరు పంచనామాలో ఏమీ రికార్డ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, మీరు ఏమైనా చేస్తే మీ మీద కేసు పెడదామని ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో ఇది జరగడం కొత్తది కాదు, ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా 2 సందర్భాల్లో ఈడీ అఫీషియల్స్ మీద దాడులు కూడా జరిగాయి. అంటే వాట్ ఈజ్ ప్రివైలింగ్ ఎట్ వెస్ట్ బెంగాల్ అనేది అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దట్ ఈస్ వన్. రెండోది, ఏదన్నా సంఘటనలో ఆధారాలు చెరిపేయడం అంటే విచారణను అడ్డుకోవడమే, లిటరల్గా అంతే. దట్స్ వాట్ ఎనీ కేస్ విల్ బి ఫైల్డ్ అండర్ దిస్ సెక్షన్, అండర్ దిస్ సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు ఎవరి మీద కేసు ఫైల్ చేయాలి? చీఫ్ మినిస్టర్ మీద ఫైల్ చేయాలి, డీజీపీ మీద ఫైల్ చేయాలి. అంటే అసలు విధులని అడ్డుకోవడమే తప్పు. ఆ విధులని యూజువల్గా ఎవరో గుండాలో అల్లరి చిల్లర వ్యవహారాలు అడ్డుకోవడం అనేది ఎప్పుడైనా సందర్భాలు జరిగితే వాళ్ళ మీద కేసులు పడతాయి, అది వేరు. కానీ ఇప్పుడు అడ్డుకునేది గుండాలు కాదు కదా. ఇప్పుడు ఈడీ అఫీషియల్స్ విధులను అడ్డుకున్నది ఎవరు? ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర డీజీపీ. మరి దీని మీద కోర్టులు ఎలా వ్యవహరిస్తాయి, కోర్టులు ఎటువంటి తీర్పులు ఇస్తాయి, ఏమిటి అనేది ఇంకా చాలా వ్యవహారం చాలా ఉంది. కానీ మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా ఆమె పడుతున్న కంగారుని, అక్కడ ఉన్న పరిస్థితులని మనకు అర్థం చేస్తుంది. దట్ ఈస్ వన్. సెకండ్, ఇప్పుడు నిన్నటి వరకు మమతా బెనర్జీ కొంచెం సానుకూలంగా వ్యవహరిస్తుందేమో అని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మమతా బెనర్జీని తప్పుపట్టింది. సరే, బీజేపీ తప్పుపట్టింది అంటే బీజేపీ ఇస్ ఇన్ ది మెయిన్ అపోజిషన్ అండ్ దే ఆర్ ఫైటింగ్ ఎగెనిస్ట్ మమతా. కనుక బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినా అదేదో కావాలని మాట్లాడారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఈ మాట, మమతా బెనర్జీ చేయకుండా పనిచేసింది తప్పు అని. అంటే అక్కడ ఏదో జరుగుతోంది అనేది అందరికీ అర్థమవుతుంది.
ఏం జరుగుతుందనేది మనకు తెలిసిపోతుంది మరికొద్ది రోజుల్లో, పెద్దదేళ్ళు. అండ్ ఈమె ఈ దీనికి సంబంధించి, ఇది ఎస్ఐఆర్కి సంబంధించి ఈ ఓట్లని ముఖ్యంగా విదేశీయులు పక్కనున్న బంగ్లాదేశ్ అక్కడి నుంచి వచ్చిన ఓటర్లను తొలగిస్తూనే దాని మీద పెద్ద రాద్ధాంతం చేస్తుంది. మీకు రాహుల్ గాంధీ అంత రాద్ధాంతం చేసాడో ఈమె కూడా అంత రాద్ధాంతం చేస్తుంది. బట్ ఓకే, ఎలక్షన్ కమిషన్ తన పని దాన్ని చేసుకుపోయింది. రిజల్ట్ ఏమిటి అనేది మనకి ఈ సంవత్సరం ఎలక్షన్స్ తర్వాత అన్నీ బయటకు వస్తాయి, అది వేరు. కానీ ఇప్పుడు ఆమె వ్యవహరించిన తీరు మాత్రం, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆమె వ్యవహరించడం, ఒక డీజీపీ ఆమెని ఎకంపెనీ చేసి ఈడీ అఫీషియల్స్ని థ్రెటన్ చేయడము, ఖచ్చితంగా దీస్ టూ ఆర్ ఎన్ ఇండికేషన్స్ ఆఫ్ ఫాలింగ్ లా అండర్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇన్ వెస్ట్ బెంగాల్. రేపు పొద్దుట ఖచ్చితంగా ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్లో మనం ఊహించని, అనుకోని అనేక సంఘటనలు జరిగే అవకాశం ఉంది షూర్గా. దట్స్ వాట్ ది ఇండికేషన్స్ ఆఫ్ ఎస్టర్డేస్ బిహేవియర్ by Mamata Banerjee indicates. Avadhan.